కావేరీ నదీ జలాలపై తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్దాలుగా వివాదం కొనసాగుతోంది. ఏటా ఎంత నీరు విడుదల చేయాలి, ఎప్పుడు విడుదల చేయాలి అనే అంశాలపై రెండు రాష్ట్రాలు విభేదిస్తున్నాయి. ఇప్పుడు తొలిసారి తమిళనాడు ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్తో కలిసి నేరుగా చర్చించనున్నారు. ఈ భేటీ ఆగస్టు మొదటి వారంలో బెంగళూరులో జరిగే అవకాశం ఉంది. మెట్టూరు డ్యాంలో నీటి మట్టం బాగా పడిపోయింది. కర్ణాటక నుంచి నీటి విడుదల కూడా ఆశించినంతగా లేదు. దీంతో తమిళనాడు డెల్టా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి సాగు కూడా బాగా తగ్గిపోయింది. తంజావూరు జిల్లాలో గత ఏడాది దాదాపు 1.94 లక్షల ఎకరాల సాగు ఈసారి 89,000 ఎకరాలకు పడిపోయింది. తిరువావూరులో కూడా సగానికి పైగా తగ్గింది. 1125 కోట్లకు పైగా పంట నష్టం జరిగిందని ఒక అంచనా. దాదాపు 15 లక్షల టన్నుల వరి దెబ్బతిన్నట్లు సమాచారం. పశుగ్రాసం కొరత కూడా మొదలైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో మరో కీలక అంశం మేకేదాటు ప్రాజెక్టు. బెంగళూరుకు తాగునీరు, జల విద్యుత్ ఉత్పత్తి కోసం ఈ ప్రాజెక్టు అవసరమని కర్ణాటక చెబుతోంది. కానీ ఈ ప్రాజెక్టు వల్ల కావేరీ ప్రవాహంపై కర్ణాటకకు మరింత నియంత్రణ వస్తుందని, ఫలితంగా దిగువన ఉన్న తమిళనాడుకు నీటి కొరత మరింత తీవ్రమవుతుందని తమిళనాడు వాదిస్తోంది. అందుకే ఈ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వొద్దని తమిళనాడు అసెంబ్లీ ఇప్పటికే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. కర్ణాటక మాత్రం తమ రాష్ట్రంలో కూడా కరువు పరిస్థితులు ఉన్నాయని చెబుతోంది. రైతులకు తాగునీటి అవసరాలకు సరిపడా నీళ్లు లేవని వాదిస్తోంది. అందుకే అదనపు నీటిని విడుదల చేయడం కష్టమని అంటోంది. ఈ భేటీ ద్వారా సానుకూల ఫలితాలు వస్తే మాత్రం ముఖ్యమంత్రి విజయ్కి ఇది పెద్ద రాజకీయ విజయమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల రైతుల చూపు ఈ భేటీపైనే ఉంది. ఈ సమావేశం తర్వాత కావేరీ నీటి విడుదలపై స్పష్టత వస్తుందా, మేకేదాటు వివాదానికి కొత్త దారి దొరుకుతుందా, లేక ఈసారి కూడా చర్చలతోనే సరిపెడతారా అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.